వ్యవసాయ కూలీలకు కార్మికులకు 12,000 ఇందిరమ్మ ఆత్మీయ భరోసా ఇస్తాను అని ప్రకటించింది. కార్మికులందరూ స్వాగతించారు ఆ హామీని. ఎలక్షన్ కంటే ముందు రాష్ట్ర వ్యాప్తంగా 60 లక్షల మంది కార్మికులు ఉన్నారని ఆనాడు కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. అధికారంలోకి వచ్చిన తర్వాత దాన్ని కుదించి 15 లక్షలు చేసింది. ఆ తర్వాత కుదించి 15 లక్షలకు చేసింది. మొన్న ప్రకటించేటప్పటికి 5,20,000 మంది వ్యవసాయ కార్మికులు ఉన్నారు అని ప్రకటించింది. దాంట్లో 83,800 మందికే ఈరోజు ఇందిరమ్మ ఆత్మీయ భరోసా అనేది ఇచ్చింది. ఇది కార్మికులను కించపరచడమే, కార్మికుల ఓట్లు గంపగుత్తగా కొల్లగొట్టడమే. దీన్ని మేము అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘంగా మేము వ్యతిరేకిస్తున్నాం. వెంటనే కార్మికులందరికీ 3 ఎకరాల లోపు ఉన్నటువంటి రైతులు కూడా కార్మికులు కిందికే తీసుకోవాలా, ఐడి కార్డులు ఇవ్వాలా, వారందరికీ 12,000 జీవనాభృతి అమలు చేయాలని అఖిల భారత ప్రగతిశీల వ్యవసాయ కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తున్నాం.